హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్లపై తనిఖీలు చేసింది. ఆరోగ్య, దివ్యాంగుల పెన్షన్లలో అనర్హులుగా తేలిన వారికి పెన్షన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేస్తుంది. అయితే దివ్యాంగుల పెన్షన్ రద్దు చేసిన వితంతువు పెన్షన్ ఇవ్వాలని కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు దృష్టి సారించారు. ఇక ప్రభుత్వం తనిఖీలలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు ఉన్నారు. వీరంతా వితంతువు పెన్షన్కు అర్హత ఉన్నట్లు చెబుతున్నారు. తమకు వితంతువు పెన్షన్ కింద అర్హత ఉందని, ఆ కేటగిరీ పెన్షన్ మంజూరు చేయాలని వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పెన్షన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చారు. మిగిలిన వారి విషయంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. అర్హులైన వారికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వితంతువులకు కూడా అర్హత ఉంటే వితంతువు కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేసి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. వైద్యుల ధృవీకరణలో వైకల్యం 40% కన్నా తక్కువగా ఉంటే పెన్షన్ రద్దు చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారి పెన్షన్ను 6,000కు తగ్గిస్తారు. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి 4,000 పెన్షన్ ఇస్తారు. అలాగే కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు. అయితే వైకల్యం శాతంపై లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్ సమస్యల కోసం ఒక ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది. మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఇక సెర్ఫ్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. పెన్షన్ దరఖాస్తులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని సమస్యలు వస్తున్నాయి. అర్హత, పత్రాల లోపాలు, పేరులో తప్పులు, రికార్డుల్లో లోపాలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల కోసం ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు అయితే చేయవచ్చని చెబుతున్నారు అధికారులు.